కానీ వాళ్ళకి బాగుందని ములక్కాడ ఒకటి ఇచ్చుకున్నాను. ఒక అర కేజీ టమాటాలు, ఒక అర కేజీకి తక్కువ దుంపలు ఇచ్చుకున్నాను అనమాట. ఇప్పుడు తీసుకెళ్ళి ఫ్రై చేద్దామని వేసి, కానీ వాళ్ళకి పప్పుచారు అయితే ఉండింది, అది వేసి పెట్టేస్తాను. ఇంకా మేమైతే ములక్కాడ జీడిపప్పు టమాటా అయితే వండుతాను. ఎలా వండుతాను మీకు కర్రీ చూపిస్తానండి, చూడండి. చూసి మీరు అలాగే వండుకుంటారో ఇంకా డిఫరెంట్గా బాగా చేసుకుంటారు కామెంట్ అయితే పెడతారు. ఇంక ఇడ్లీ అయితే ఉడికిపోతుంది. ఇంకా బుడ్డీస్ అయితే స్నానం చేసి ఇలాగ కునికి పాటలు అయితే పడుతున్నారు అనమాట. ఇటుకలు తయారు చేసి దాని మీదనే స్నానం చేయటానికి అక్కడ పెట్టాను. లేదు డ్రెస్ చేస్తాను. పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. పచ్చిమిరపకాయలు ఇక్కడ ముచ్చుకలు తీసి ఇక్కడే ఉంచాను. అవి కవర్ అయితే కట్టి ఫ్రిడ్జ్లో పెట్టాలండి. బుడ్డీస్ని అయితే రెడీ చేయాలి. మార్నింగ్ ఆటలు అయితే ఆడటానికి దేవుని తీసుకొచ్చేలా తలకిందులు చేస్తారనమాట వీళ్ళు అయితేనే. ఇంకా చూడండి ఎలా ఉందో. ఇంకా బుడ్డీస్ని అయితే తీసుకురావడానికి వాళ్ళ అమ్మ స్నానాలు అయితే చేపిస్తుంది. ఈ కబోర్డు తలుపు అయితే అస్సలు రాదు. ఇది ఈజీగా వస్తుంది. జీడిపప్పు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, అల్లం వెల్లుల్లిపాయ 2 3 4 వేగుతున్నాయి అనమాట. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, టమాటాలు ఇవన్నీ కోసేసి సాయి అయితే అంట్లు కడుగుతుంది. బుడ్డీని స్కూల్కి పంపించేసిన తర్వాత ప్రోగ్రామ్ అనమాట ఇదైతే. ఇంక నేనైతే ఒక దాని మీద టీ పెట్టుకున్నాను. ఇదిగో పడేసి ఇంకింతకి దించు. ములక్కాడ ఉండి ఇంచుమించు 2 నెలలు అయింది. ఇప్పుడు మటన్లోనూ చికెన్లోనూ వేసాను అనమాట. మళ్ళీ వండలేదు. కానీ మా ఊళ్ళో తింటాక కూడా ఈ బాబోయ్ ములక్కాడ పిన్నిని కూరడు పట్టుకెళ్ళినా ఈ వాడటం అంటాను. ఇంకా ఎప్పుడు ఎదుటోళ్ళు పెడతారో ఎదుటోళ్ళు చేస్తారో అనేసి ఆధారపడకూడదు ఏ విషయంలోనూ. ప్రతి వాళ్ళకి కూడా ఎదుటోళ్ళు పెట్టాలనే మంచి మనసు ఎవరికి ఉండదు నాకు తెలుసు. అయితే మంచి మనసు ఎవరు వచ్చినా సరే ఆప్యాయంగా పలకరించడం మా వాళ్ళు స్పెషాలిటీ అనమాట. అదైతేనే చాలామంది చెప్తారు కదా ఆంధ్ర స్టైల్, ఆంధ్ర ఇది, ఆంధ్ర అనేసి. ఆంధ్ర అంటే ఆప్యాయత అనమాట. అంతే చెప్తున్నాం అన్నమాట. ఎన్నిసార్లు ఉదాహరించి క్యాస్ట్ ఫీలింగ్, ప్రాంతం ఫీలింగ్ చూపించుకుంటున్నారని బ్యాడ్గా అయితే కామెంట్ పెట్టకండి. మాకు ఎదురైన అనుభవాలను బట్టి మేము అయితే చెప్తున్నాం అనమాట ఇదైతేనే. ఇంకా ములక్కాయలు అయితే పెద్దగా లావుగా అయితే బొండుగా అయితే బాగా కనిపించింది నాకైతే. ఒక కాడ తీసుకున్నాను. 7 రూపాయలు కాడ వచ్చి 2 తీసుకోమ్మా అన్నాడు ఆయన. కానీ 2 వద్దండి చాలు ఒకటి అనేసి ఒక కాడ తీసుకున్నాను. ఈ ఒక్కాడ కూడా వాళ్ళు వేసుకోరండి. ఈ ముక్కలన్నీ నేనే తినాలి. వాళ్ళు ఈ గ్రేవీతోనే తినేస్తారన్నమాట ఇద్దరు కూడా. బుడ్డీస్తో అయితే ఫ్రిడ్జ్లో సాంబార్ ఉండింది, సాంబార్ వేసుకుని తినేస్తారు. సంజీబాబు పెరుగుతో చాలు. ఇందు 4 జీడిపప్పులు వేసి కక్కలని పెట్టేసి తినేస్తాడు. కక్కలు ఉండాలి బాగా. నిన్న సంతర్పణకి వెళ్ళిన కాడ కూడా కక్కలో పెరుగు వేసుకు తింటానన్నాడు. కక్కలా వేస్తారని సంతర్పణలోను అనేసి అక్కడ అరటికాయ బజ్జీ వేశారనమాట. అరటికాయ బజ్జీ చిదిపి పెరుగులో వేసిస్తే తినేసాడు. అరటికాయ బజ్జీ పెరుగు. ఆజు అయితే కొంచెం సాంబార్ వేసుకుని తినింది. పాపం వండుకున్నదంతా కూడా చాలా నాశనం అయిపోయినట్టేనండి. సంతర్పణ అనేటప్పటికి కొంచెం ముందుగా స్టార్ట్ చేసుకోవాలి. 11 గంటల నుంచినే అలా స్టార్ట్ చేయలేదు. అలా 12 గంటలు స్టార్ట్ చేశారంట. 12 గంటల నుంచి మాకైతే వర్షం స్టార్ట్ అయిపోయిందండి. మేము వెళ్ళి తిన్నామంటే ఇలాగ వాన స్టార్ట్ అయిపోయింది. అక్కడ నుంచి ఒక అరగంట పైన నిల్చున్నాము. నిల్చున్న తగ్గట్లేదు అనేసి వచ్చేసి తడిసిపోయింది అని వచ్చేసాము. వచ్చేసి
ఒక మా ఆర్జీని అయితే మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసి ఆర్జీని స్కూల్లో దింపేసి పందిమామని పడుకోబెట్టి కాసేపు అలా వడ్డుకోలేను. ఎందుకంటే నేను ఎందుకో ఇది తలనొప్పి, చాలా తలనొప్పి అనమాట. ఇంకా తలనొప్పి అయితే బుర్రతో పని చేయలేదు. ఆ పని చేయలేదు దాని మీద పడుకుని ఉన్నాను అనమాట. ఫ్రిడ్జ్ ఒకటి తీసుకోవాలండి. ఫ్రిడ్జ్ అయితే కొంచెం పని చేయట్లేదు అన్నమాట. ఎందుకంటే ప్రతిదీ కూడా చెమట పట్టేస్తుంది. ఏం చేస్తున్నాను, పెద్ద ఫ్రిడ్జేనండి. అమ్మేసిన ఏమి వచ్చేది దానికైతేనే. ఎందుకంటే చాలా సంవత్సరాలు అయింది. ఇంచుమించు చదువుకొని 16 సంవత్సరాలు 15 సంవత్సరాలు అయిందనమాట. ఇంకా వ్యాలిడిటీ అయిపోయిందో లేదంటే దాని లైఫ్ స్టైల్ అయిపోయిందో తెలియదు, కానీ ఫ్రిడ్జ్ అయితే పనిచేయట్లేదు సరిగ్గా. కూలింగ్ ఉంటుంది కానీ చెమట పట్టేస్తుంది అన్నమాట. ఇంక ఇప్పుడు తీసుకోండి, జూలైలోనే ఎప్పుడో తీసుకుంటాం ఫ్రిడ్జ్ అయితేనే. నేను డబల్ డోర్ తీసుకుందామని అనుకున్నాను అనమాట. డబల్ డోర్ తీసుకోవాలంటే నా ఇంట్లో అయితే ఇప్పుడున్న ప్లేస్ అయితే డబల్ డోర్ పని చేయదు. ఏం చేస్తుందంటే మంచం ఉండిపోయింది, పెద్ద మంచం. దాని గురించి మంచం పట్టేస్తుంది. ఇంకా డబల్ డోర్ అంటే పైన కింద డోరే తీసుకోవాలి. తీసుకుని ఇంకా అదే సెట్ చేసుకోవాలంటే ఇప్పుడున్న మోడలే తీసుకోవాలి. అది ఇంకా ఫ్యూచర్స్ ఎక్కువ వస్తున్నాయి కదా, ఇలా ఐస్ గడ్డలో పెట్టగానే ఐస్ గడ్డలో వచ్చి మన చేతిలో పడిపోయి ఇలా అయితే వస్తున్నాయి కదా, అలా మోడల్లో అయితే తీసుకుందామని అనుకుంటున్నాను. చూద్దాం అప్పుడు కొద్ది. రైస్ పెట్టేసుకున్నావా? ఉడికిపోయిందండి. అట్టేసుకుంటావమ్మా. నేనైతే ఒక 7 జాకెట్లు కటింగ్ ఉంది. నిన్న ఒక జాకెట్కి అయితే ఇవ్వలేదు లైనింగ్, ఇవాళ తెస్తా అన్నాడు. అది కూడా తీసుకుని 8 జాకెట్లు ఫ్రిన్స్ కట్ అనమాట. ఏంటంటారు దాన్ని, ఏటమ్మది వచ్చేది ఏస్ప్రో పండుగ ఏంటి వస్తుంది, ఏస్టర్ ఏదో అన్నారు మొత్తం మీద. అదైతే వస్తుంది. దానికైతే ఒకళ్ళు ఇచ్చారనమాట. 14 జాకెట్లు ఇచ్చారు. తల్లిగో 4, పిల్ల ఒక 8 జాకెట్లు. అవి అయితే కుట్టాలండి. ఒక 8 జాకెట్లు కటింగ్ చేసేసి ఇవాళ రేపు 4 వేయచ్చు అనేసి. ఇంకా కర్రీ అయితే ఉడుకుతుంది, జాయిగానే ఉడకనిద్దాం. ఉడికిన దాని మీద కొంచెం ఇందులో వేస్తే కనుక మసాలా వేస్తాను, కొత్తిమీర వేసి దింపేస్తాను. ఇది మీకు ఏం ప్రాసెసింగ్ ఏం చూపించను అనమాట. ఇవాళ పచ్చిమిరకాయలు తెస్తాలి. ఇంక ఇదే మోడల్ అండి ఫ్రిడ్జ్ అయితే తీసుకునేది. కాకపోతే ఏంటంటే కలర్ మారుస్తాను. ఈ కలర్ తీసుకొని గ్రే కలర్ అన్న తీసుకుంటాను, గ్రే కలరు. ఇంకా ఇది వచ్చి పెద్దదే, కాకపోతే ఏంటంటే కింద స్టాండ్ లేని వల్ల పొట్టిదానిలా కనపడుతుంది అనమాట. చాలా మంచిదండి ఇది. ఒక 3 ఇయర్స్ అయితే ఇంకా వాడటం మానేసి పక్కన పాడేసిన తర్వాత మళ్ళీ ప్లగ్ పెట్టగానే ఆటోమేటిక్గా పనిచేసింది. ఇంకా మా అత్తవారి ఇంటి దగ్గర నుంచి తీసుకొస్తూ ఉంటే బండిలో ఆటోలో అయితే ప్యాచ్లు పడినాయి అనమాట. అవి కవర్ చేయడానికే ఇవైతే వేసామన్నమాట. చూడండి, గీత మీకు ఇక్కడ కనపడుతుంది సరే, ఇటువంటివే పడినాయి అనమాట. అవి పెద్దగా పడితే పెద్దవి ఆన్మాలు తెలియకుండా ఉండాలనేసి వీళ్ళకి ఇవి అలా బొమ్మలు అయితే వేసాము. ఇప్పుడు కాదు, ఇంకా 3 మంత్స్ అయితే ఉండింది. కిరణ్ ఫోన్ ఈఎంఐ తీరిన తర్వాత ఫ్రిడ్జ్ అయితే తీసుకుంటాను. సపోటా పళ్ళు అండి, కేజీ 60 రూపాయలు అంట. కొంచెం పెద్దవి ఉన్నాయి, కొంచెం చిన్నవి ఉన్నాయి అనమాట. ఇంక సరే కదా. సంజుబాబు అయితే సపోటా పండు బాగా ఇష్టంగా తింటున్నాడండి. పెడతా ఉంటుంటే మోషన్ కూడా చాలా ఫ్రీగా అవుతుంది అడికైతేనే. ఇంకా దాని గురించి అయితే నేను పర్టికులర్గా వాడి గురించి ఇచ్చుకుంటున్నాను. సపోటా పళ్ళు అయితేనే తింటున్నాడు. రోజు 4-5 కాయలు అయితే తింటున్నాడు అనమాట. ఏదో ఒకటి ఫుడ్ అలా మంచిది బలమైన తీసుకున్నారనుకోండి, కుర్కురే ప్యాకెట్లు, లేస్ ప్యాకెట్లు వీటి మీద కన్నా అలా బలమైన ఫుడ్ తీసుకుంటే మంచిది కదా. పళ్ళు తీసుకుంటే ఇంకా మంచిది. జాంకాయ తింటారు, సపోటా పళ్ళు తింటారు. నాకు చక్కెరకాయలు ఎత్తుకుంటే తోట ఇంటి వెనకాల పెద్ద తోట ఉన్నా సరే ఆయన ఒక గెల కూడా అమ్మట్లేదండి. అందరికీ అమ్ముకుంటున్నాడు ఏంటో, కానీ మాకైతే అమ్మట్లేదు. దాని గురించి అయితే చాలా ఇది కింద అనిపిస్తూ ఉంటుంది. ఏం చేస్తుందంటే ఇంటి పక్కన చెట్టు ఉండి తోట ఉండి కూడా ఒక గెల కూడా అమ్మకపోతే అలాగా పెట్టుకు చూడవలసి వస్తుంది అనమాట. సరే కదా అనేసి మా మామయ్య ఉన్నాడండి, ఆయనకి అవుతే ఇస్తున్నాడంట గెల్లో.
ఒక గెలవుతే తీసుకో మావయ్య 200 అంటున్నావు కాబట్టి 200 నేను ఇచ్చేస్తానని చెప్పాను అనమాట నిన్న. సాయంత్రం అయితే ఒక గెల తీసుకుందాం కదా అనేసి. ఏంటో ఒకరి మొఖం చూస్తే పెట్టాలనిపిస్తుంది, ఒకరి మొఖం చూస్తే కొట్టాలనిపిస్తుందేమో. మాకు ఇవ్వాలనిపించట్లేదేమో ఆయనకి. సరే కదా వదిలేసామన్నమాట. తీసిన కాడ పెట్టుకుంటే బాగుండు. నేను ఏంటో ఒక్కొక్కసారి అలా శ్రద్ధ కింద వదిలేస్తూ ఉంటాను. ఇవైతే డెలివరీ ఇవ్వాలి. నేను కవర్ అయితే చూడాలి, మెయిన్ కవర్లు ఉండట్లా. ఎక్కడ పెట్టేస్తున్నానో కూడా భయం ఉండట్లా. చూడండి ఎన్ని ఉన్నాయో. కుట్టినవి, కుట్టలేనివి, మడత పెట్టి పొద్దు రాత్రి పక్క బట్టలు ఇవి మడత పెట్టాలి. మరి ఇలా ఉండండి. అవైతే మడత పెట్టాలి. ఇవి మడత పెట్టేసి 8 జాకెట్లు ఉంటే కటింగ్ పెట్టుకోవాలి. ఇది మీకు ఆల్రెడీ బ్లౌజ్ ఒకసారి చూపించాను. ఏంటంటే బోట్ నెక్, బ్యాక్ ఓపెను, బోట్ నెక్ 3 పార్ట్, మూడు పార్ట్లు. ఇది అయితే ఫ్రంట్ అయితే ఇలా ట్రాన్స్పరెంట్ 3/4 హ్యాండ్స్, ఎల్బో హ్యాండ్ కాదు 3/4 హ్యాండ్. ఇది వస్తుంది వాళ్ళ అమ్మగారిదే. లైనింగ్ జాకెటే కాదు, నార్మల్ జాకెట్. ఇప్పుడు ఆల్రెడీ ఒక జాకెట్ కుట్టిచ్చాను, కానీ ఆ జాకెట్ ఏదో కొంచెం పడుతుందో, ముందు కొంచెం లూజ్ అయిందో ఏదో అంటుంది. సరే అనేసి ఇంకో బ్లౌజ్ నేను పట్టుకొచ్చారనమాట. నాకు ఇవైతే నేను ఇవ్వడానికి అయితే కనిపించలేదు. ఇది లైనింగ్ లేని టాపు, మిర్రర్ వర్క్ వచ్చిందనమాట, అద్దాల వర్క్ వచ్చింది. బోటే, ఫుల్ బోటు, ఫ్రంట్ బ్యాక్ కూడా బోటు. ఇవైతే ఇప్పుడు డెలివరీకి ఇవ్వాలి. వీటి కోసం నేను ఎతికాను. నిజంగా బీరువాలో మొత్తం బట్టలన్నీ తీసి వెతికాను అన్నమాట. సరే ఫస్ట్ అయితే మనం పక్క బట్టలు సదిరేసుకుందాం. పక్క బట్టలు సదిరేసుకుని ఐరన్ చేసేసుకుంటే మా కిరణ్ బాబు డ్యూటీకి వెళ్ళిపోయాడండి ఇవాళ. పాపం రాత్రి 2 అయిపోతుంది, 1 గంట అయిపోతుంది. ఆయన ఇసుక అయిపోయిన తర్వాత తెలివి అంటే ఇలాగే ఉంటుంది జనాలకి. నెక్స్ట్ అయితే ఇసుక అయిపోయిన తర్వాత ధాన్యం పట్టుబడులు ఉంటాయండి. ఇప్పుడైతే అంటే ధాన్యం లోడ్లు పట్టుకెళ్తారు. అలా యాక్చువల్గా ఏం చేయాలంటే ట్రాక్టర్ల మీద ధాన్యం తోలుకుంటారు రైతులు. అలాంటిది ఇసుక లోడింగ్లు లారీలు ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే, పర్లేదు తీసుకెళ్ళొచ్చు, తీసుకెళ్ళి దీని జీతం ఇచ్చి దానికి వచ్చావు కదా, ఇదిగోరా ఈ 500 ఈ లోడ్లు తీసుకెళ్ళినందుకని చెప్పాలి ఎవరైనా సరే. అలా కాదు, పెట్టి చాకరీ చేయించేసుకుంటున్నారు. పిల్లడు పొద్దున్న 6 గంటలకు వెళ్తుంటే రాత్రి 2 గంటలకు వస్తున్నాడు, తెల్లవారిపోతుంది ఆ టైంకి. అంత చాకరీ చేయించుకుంటున్నాడు ఇచ్చి 1200కి. ఇంకైతే రాత్రి అయితే సీరియస్ అయిపోయాడట. ఏంటండి ఇది డ్రైవర్లు అనుకుంటున్నారు, ఏమనుకుంటున్నారు, లైసెన్స్ రానంత వరకు కూడా లైసెన్స్ రాదన్నారు. ఇదే లైసెన్స్ వచ్చిన తర్వాత హెవీ లైసెన్స్ వచ్చేసిందండి కిరణ్కి. అయితేనే 18,000 ఖర్చు పెట్టామన్నమాట లైసెన్స్కి. హెవీ అవుతే 3 నెలలు అయింది పెట్టుకుని, ఇప్పుడు వచ్చిందనమాట. ఇక లారీకి వెళ్తే ఒక 6 రోజులు బట్టి వెళ్తున్నాడు. అందుకని నేను వర్క్ అయితే చేయట్లేదు ఎక్కువగాను. ఎందుకంటే ఈ మోకాలు నొప్పితో మందులకు డాక్టర్లకి పోసే కన్నా నేను రెస్ట్గా ఉంటే బెటర్ కదా అనేసి, అమ్మ పుట్టమాకు నేను వెళ్తున్నాను కదా అనేసి అన్నాడు. కారు ఇచ్చేసామండి. కారు కూడా లేదనమాట ఇప్పుడు. ఎందుకంటే ఫైనాన్స్ అయితే కారుకి తీసుకున్నది అయితే 12,25,000. బట్టలు అయితే అలా పట్టుకుపోతారు. వేరే ఏమీ వేయను, బకెట్లను గట్ట మోసుకుని రాలేను. నెక్స్ట్ అయితే పచ్చడి మిరపకాయలు అయితే ఎంచుకున్నానండి. నేను కాదు, అమ్మ ఎంచుకున్నాను అనమాట పచ్చడి మిరపకాయలు అయితేని. చూసారా పచ్చడి మిరపకాయలు. నేను మిరగాయలు ఎండబెట్టి మా అమ్మ పట్టుకెళ్ళిపోయిందేమో మిరగాయలు ఎండబెట్టుకుంటా కనుక్కుని మూలనాడేసాను. 2 రోజులు అయితే ఎండబెడితే ఎండిపోతాయి. పచ్చకారం అయితే దంచేసుకోవచ్చు, అంటే మిల్లుకే పంపాలి. మిల్లు అయితే తీసేస్తాడంట. ఇంకా దాని గురించి అయితే 2 రోజులు ఇవాళ రేపు ఆడబెట్టేసామనుకో
శుక్రవారం నాడు ఆడిచ్చేసుకోవచ్చు. మళ్ళీ పచ్చడి పట్టుకోవాలి కదా, చిన్నదో పెద్దదో అనేసి పచ్చడిమిరకాయలతో ఎండలో పోస్తుంది అనమాట. గుడ్డు ముప్పు కింద ఉంది ఈరోజు అయితే. సరే బట్టలు ఆరేసుకుంటాను.